ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కచ్కంటి శివారులో ఏర్పాటు చేసిన వన భోజనంలో ఆయన పాల్గొన్నారు. రెడ్డి కుల బాంధవులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ముందుగా తనను తాను పరిచయం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తనకు ఏదో రకంగా చుట్టాలేనని ఆయన అన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎదిగిన తీరును వివరించారు. ఇతర చురుకైన ఆర్థికంగా వెనుకబడిన యువకులను ప్రేరణ కలిగించాలని తన విజయ ప్రస్థానాన్ని వివరించానన్నారు. రాజకీయ బురదను కడగాలంటే రాజకీయాల్లోకి దిగాలన్నారు. అన్ని రంగాలలో రెడ్డి పౌరుషాన్ని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లా నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపిడి రామరెడ్డి, సభ్యులు వెంకటరెడ్డి, రెడ్డి సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. రెండు బంధువుల తరఫు నుంచి మీకు వెల్కమ్ చెప్తున్నాం సార్. స్టేజ్ పైకి రండి సార్. మీరు స్టార్ట్ చేయాలి, తను కూర్చుంటాడు. అక్కమ్మ పాట అయిన తర్వాత సార్ మాట్లాడతారు మళ్ళా. ఓకే, పాట స్టార్ట్ చేయను. ప్లేస్ ఎక్కువ ఉంది, ఏం కాదు. పాట స్టార్ట్ చేయను. తీసుకురావాలా రెడ్డి ఆత్మ బంధువులందరం గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం వచ్చిన ఫ్యామిలీస్ అందరినీ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చడం జరిగింది. మీరు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏదైనా మీరు సలహా సూచనలు ఇస్తే కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఉన్న వాళ్ళందరూ మనకి ఒక్క నుంచో చుట్టం ఉంటాం, ఎక్కడి నుంచో ఒక చోట చుట్టం అవుతాం, బంధువు అవుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నాకు అక్క వరుసనో, చెల్లె వరుసనో, అత్తమ్మ వరుసనో, పిన్ని వరుసనో, ఏదో ఒక వరుస అవుతాం మనం కదా. వేదిక మీద ఉన్నటువంటి రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు శ్రీ నల్ల నారాయణ రెడ్డి గారికి, శ్రీ గోపిడి రామరెడ్డి గారికి, జైనత్ జడ్పీటీసీ సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ తుమ్మల వెంకటరెడ్డి గారికి, అశ్వత్ రెడ్డి గారికి, దేవేందర్ రెడ్డి గారికి, అక్క చెల్లెళ్లకు, అన్నద పెద్దమ్మలకు, పెదబాబులకి నమస్కారం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినోనే. మా బాబుకి నేను సాఫ్ట్వేర్ కంపెనీని 2010 ఎండింగ్ లో స్టార్ట్ చేసిన. అమెరికాలో చిన్న వ్యవస్థగా స్టార్ట్ చేసిన, దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఈ రోజుకి అమెరికాలో 865 కోట్ల టర్నోవర్ చేస్తున్నది మా కంపెనీ. నేను ఒక్కనే ఓనర్, నాకు పార్ట్నర్లు లేరు.
నేను ఒక్కనే ఓనర్. 865 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నది. అమెరికాలో 9 రాష్ట్రాలలో మనకు ఆఫీసులు 9 బ్రాంచ్లు ఉన్నాయి. 1470 మంది అమెరికాలో పనిచేస్తున్నారు. 530 మంది ఇండియాలో పనిచేస్తున్నారు. మీ దగ్గర పుట్టిన బిడ్డలే కదా. ఎవరన్నా భూమి లేదు, మాకు తక్కువ భూమి ఉన్నది, మా నాన్న కూలీ చేస్తాడు, మా అమ్మ కైకిలు పోతుంది అని ఎవరన్నా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఆ కసి ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా పోవచ్చు. కానీ ఆ కసి లేకపోతే మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని సూటిపోటి మాటలు అంటారు. పట్టుకుంటామా? అటువంటి పట్టుకుంటే మనం బతుకుతామా? మన బతుకు వేయడం వెళ్తాయా? నేను ఎప్పుడు చెప్తున్నా మన బిడ్డలందరికీ, చదువు ఒక్కటే మన పెట్టుబడి. మీకు ఎంత భూమి ఉన్నా, భూమి లేకున్నా, మీ తండ్రి ఉద్యోగం చేసినా, ఉద్యోగం లేకపోయినా, చదువు మాత్రమే మన బిడ్డల పెట్టుబడి. పోనీ అమెరికాకు పోండి, రష్యాకు పోండి, బ్రెజిల్కి పోండి, యూరోప్కి పోండి, లాటిన్ అమెరికాకు పోండి, చదువుకోండి, బ్రహ్మాండంగా చదువుకోండి, సాఫ్ట్వేర్ జీతాలు చేయండి, ఫార్మాస్యూటికల్ రంగంలో జాబులు చేయండి, ఇక్కడ చదువుకోండి, ఇక్కడ వ్యాపారాలు పెట్టండి. చదువు ఒక్కటే మనల్ని కాపాడే అస్త్రము. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, ఆగ్నేయాస్త్రము, పాశుపతాస్త్రము అన్ని చదువే. చదువు లేకపోతే నేను జీరో. మన బిడ్డలకు నేను ఇచ్చేది ఇదే. మళ్ళీ నేను అమెరికాలో కంపెనీలు నడుపుకుంటూ ప్రశాంతంగా ఉండే, నేను వృత్తి చిన్నప్పటి నుంచే నవోదయ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం మనిషిని నేను. చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, బీజేపీ లాంటి పార్టీలో నేను ఏదో సేవ చేసుకుంటూ పార్టీకి ఒక పరోక్షంగా మద్దతు తెలుపుకుంటూ ఉన్న సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు, మా గురుదేవుడు వీళ్ళందరూ కూడా, శ్రీనివాస్ రెడ్డి నీకు సమయం ఆసన్నమైంది, నువ్వు రావాలా అని అంటే గనక వాళ్ళ ప్రోద్బలంతో రాజకీయాలలో గాడ్ ఫాదర్ లేకపోతే చాలా కష్టం. మనకి ఎంత పైసున్నా, ఎంత టీవీ ఛానల్ ఉన్నా, ఎంత కులం ఉన్నా, ఎంత ధనమున్నా, రాజకీయంలో గాడ్ ఫాదర్ లేకపోతే చాలా కష్టం. ఇవన్నీ అధిగమించడానికి నాకు ఢిల్లీ పెద్దలు, నా గురుదేవుడు అందరూ సహాయం చేసిండ్రు. వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు పిలిస్తేనే వచ్చి నువ్వు ఈ క్షేత్రంలో పనిచేయాలా, మరి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయాలా అని అంటే కనుక నేను వచ్చిన. మన కంపెనీలు చక్కగా నడుస్తున్నాయి అమెరికాలో, అదే హైదరాబాద్ లో కూడా చక్కగా నడుస్తున్నాయి. ఇంకా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మన కంపెనీ టర్న్ ఓవర్ ఒక 135 కోట్లు పెరిగింది, 140 కోట్లు పెరిగింది. దేవుడి దయ. సాధారణంగా మనం ఏదైనా వ్యాపారం నుంచి ఇంట్రెస్ట్ ఒక ఫీల్డ్ లో నుంచి ఇంకో ఫీల్డ్ లోకి పోయినప్పుడు ఆ ఫీల్డ్ కొంచెం వెనకబడుతుంది కదా. దేవుడి దయతో నాకు మంచి ఉద్యోగులు దొరికిండ్రు, అమెరికాలో మంచి ఉద్యోగాలు దొరికిండ్రు, ఇండియాలో మంచి ఉద్యోగులు దొరికిండ్రు. అమ్మా న్యూస్ కూడా నన్ను ఒక ఢిల్లీ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, నీకు నీ దగ్గర మాటలు ఉంటాయి కానీ చేతలు ఉండయి అన్నాడు నన్ను. కానీ శ్రీనివాస్ రెడ్డి నువ్వు వాళ్ళని తప్పని ప్రూవ్ చేసినావా? ఫస్ట్ ఒక మీడియా సంస్థ తెలంగాణలో మన చేతిలో ఉన్నటువంటి ఏకైక మీడియా సంస్థ అమ్మా న్యూసే. ఏకైక మీడియా ఛానల్ అమ్మా న్యూసే. మన బిడ్డల చేతిలో ఉన్న ఛానల్ అమ్మా న్యూసే. చూపెట్టండి, ఎవరైనా మన బిడ్డలు ఎవరైనా ఛానల్ పెట్టిందా? ఎంత పెద్ద ఛానల్, 20 కోట్ల పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా. మీరు అంటే మన అన్నాడు, మీ బిడ్డలు ఆరంభ శూరులు, మాట్లాడతారు, బాగా పైరవ చేసినట్టు కనిపిస్తారు, కానీ మీ బిడ్డలు చేతల్లో వెనకబడిపోయిందని ఒక ఢిల్లీ పెద్ద మనిషి అన్నారు. కానీ గాంధీ శ్రీనివాస్ రెడ్డి నువ్వు దాన్ని రాంగ్, వాళ్ళ మాట తప్పని నువ్వు ప్రూవ్ చేసినావని అమ్మా న్యూస్ ని స్థాపించిన తర్వాత ఆయన స్వయంగా నాతోనన్న మాటలు. ఇప్పుడు అమ్మా న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా, అమ్మా న్యూస్ నేను ఒక్కనే ఓనరు, 53 లక్షల టీవీలలో సెటప్ బాక్సులలో టెలికాస్ట్ అవుతుంది. 53 లక్షల సెటప్ బాక్సులు అంటే దాదాపు 2 కోట్ల మంది వీక్షకులు, వ్యూవర్స్ ప్రజల ముందుకి వెళ్ళింది. అట్లాగే కంపెనీలు. ఈ రాజకీయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయం అనేది
మన చేతుల నుంచి దూరమైంది. అరే మరి రాజకీయం దూరమైతే ఎట్లా? మీ అందరికీ పౌరుషాన్ని తెచ్చుకోవాల్సినటువంటి మాట. రాజకీయం చేతుల్లే, రాజ్యాధికారం చేతుల్లే 95% పవర్ ఉంటది. మీరు అవునన్నా కాదన్నా మళ్ళా మన ఒక ఎమ్మెల్యే గడపకో, ఒక మంత్రి గడపకో, మన కమ్యూనిటీ బిల్డింగ్ కో, మనకి ఇంకేమైనా మేలు కావాలో, మన సమాజానికి ఏమైనా మేలు కావాలో మళ్ళా ఆ వాడి గడపలే నొక్కాలా? అవునా కాదా? రాజకీయం అనేది బురదనే, కానీ ఆ బురదని క్లీన్ చేయాలంటే మనం బురదలో దిగాల్సిందే. బయట ఉంటే కనుక ఆ బురద ఎప్పటికీ క్లీన్ కాదు. ఒక ఎమ్మెల్యే చేతి దగ్గరకో, ఒక మంత్రి చేతి దగ్గరకో నా బిల్డింగ్ ఇయ్యు బిడ్డ, మా రెడ్డి సంఘంకు బిల్డింగ్ ఇయ్యు అని అడగాల్సిందే. దేహి 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 అని ఎన్ని రోజులు అడుగుతారు? ఎంతకాలం అడుగుతారు? నల్లనారాయణ రెడ్డి మామ చెప్పింది నాకు. మామ గోపిడి రామరెడ్డి గారు కూడా చెప్పింది. మన రెడ్డి సంఘం భవనానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఒక అవినీతి పరుడైన అధికారి ఈయన అడవుల్లోకి తీసుకొస్తాయి 2 రోజులు తిండి నిద్రలు లేకుండా గడిపించలేరా? నిజమేనా? నిజంగానా? నిజమేనా? 2 రోజులు రెడ్డి సంఘం స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ఒక అవినీతి అధికారి నల్లనారెడ్డి రావుని, గోపిరామరెడ్డి గారిని, ఇంకా వీరి బృందాన్ని 2 రోజులు తిప్పిండు, అడవులలో తిప్పిండు నిద్ర లేకుండా. లంచం డిమాండ్ చేసిండు, చివరికి లంచం కూడా ఇచ్చిండు, తీసుకున్నాడు ఆయన. ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు వాడికి, ఎన్ని గుండెలు! ఏమనుకుంటున్నావు బిడ్డ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన మనం కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి, నీలం సంజీవరెడ్డి నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకటరామరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇంతమందిగా మనం ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ ని తీర్చిదిద్దిన మనం ఒక అర్భకుని దగ్గరికి పోయి, ఒక పనికిమాల దగ్గరికి పోయి దేహి 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 అని అడగడానికి, బిచ్చం అడుక్కోవడానికి మన రక్తం ఉడుకుతలేదా? ఉడుకుతలేదా మీ రక్తం? ఇంకెంతకాలం అధికారం కోల్పోతాం? ఎంతకాలం? 17 ఏళ్ల నుంచి అధికారం కోల్పోతూనే ఉన్నాం. మన కడుపు మండాల, మండకపోతే మన బిడ్డలు ఇంకొక తరం నాశనం అవుతుంది. కావలసిన వాటానే అడుగుతున్నాం. మనమేమి గొంతెమ్మ కోరిక కోరుతున్నాం, మనము రావాల్సిన వాటాన్ని అడుగుతున్నాం. 2,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ నిధి కోసం ఇక్కడ అందరు పార్టీలో ఉన్నారు కాబట్టి నేను మనిషి పేరెత్తుతలేను, పార్టీ పేరెత్తుతలేను. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు లేకపోతే పొట్టు చేస్తుంటే మనిషిని పొట్టు చేస్తుంటే నేను బిడ్డ. ఇంకా ఈ మా బిడ్డలు మేల్కొంటే, మా బిడ్డల్ని తిప్పల పెట్టకు. మా బిడ్డలు మేల్కొంటే బిడ్డ నిన్ను భస్మం చేస్తాం. పేరెత్తకుండా చెప్తున్నాను, ఎందుకంటే అందరు ఉండాలి వేదిక మీద. ఈ మనిషికి చెప్తున్నా, 15 ఏళ్ళు నీ రాజ్యం నడిచింది. ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు, చలో బై కంది శ్రీనివాస్ రెడ్డి కొను. నువ్వు ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఉందని కొన్నావు. నీకు దమ్ముంటే చేతనైతే కంది శ్రీనివాస్ రెడ్డి కొను. ఓపెన్ ఛాలెంజ్, కంది శ్రీనివాస్ రెడ్డి కొను బిడ్డ, ఎమ్మెల్యే నన్ను కొను. నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. మా బిడ్డలు మేల్కొన్నారు, మా సంఘం మేల్కొన్నది. మా బిడ్డలు నిప్పు రవ్వలై అగ్గి పరాటలై ఈ ఎమ్మెల్యేని భస్మం చేసేంత వరకు నిద్రపోలేరు. నా పట్టుదల వెళ్ళదు మనిషికి. ఇంకా నా బిడ్డలు నా మనుషులు అని ఎందుకు అంటున్నా అంటే, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్ని శాసించిన మనం ఇప్పుడు 2,000 కోట్ల కార్పొరేషన్ ఫండ్ కోసం ఈ ప్రభుత్వం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. సిగ్గనిపిస్తలేదా మనకు? ఈ కడుపు మండుతలేదా? సిగ్గనిపిస్తలేదా? ఇట్స్ షేమ్ ఆన్ us. ఇట్స్ రియల్ షేమ్. లక్షల కోట్ల బడ్జెట్ అని ప్రవేశపెట్టాం. ఇప్పుడు చెప్పిన కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీలం సంజీవ రెడ్డి నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి, మర్రి చెన్నారెడ్డి నుంచి, జలగం వెంకటరామరెడ్డి,
కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజయ్ రెడ్డి, భవనం వెంకటరామరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? ఉమ్మడి రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన ముఖ్యమంత్రులు వీళ్ళంతా. నీలం సంజయ్ రెడ్డి రెడ్డి నుంచి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి, మొట్టమొదటి దేశాధ్యక్షుడైన నీలం సంజయ్ రెడ్డి. ఏమైంది మన పౌరుషం? ఎటుపోయింది? చల్లబడ్డామా? పౌరుషం పోయిందా? సుఖాలు ఎక్కైనాయా? ఏసీ నీడెక్కైందా? పోరాడితేనే వస్తాయి. రాజ్యాధికారం ఎవరైనా బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తారా? గురుకోవాలి, లాగాలని పట్టుకొని అయితేనే ఆ కుర్చీస్తాడు. లేకపోతే వాడు కుర్చేసుకొని కూర్చున్నాడు 15 ఏళ్ళ నుంచి. బిడ్డ ఈసారి వదిలిపెట్టా. నేను వచ్చిన ఇంతకు ముందు నీకు ప్రధానంగా గట్టి ప్రత్యర్థి లేకుండా ఇప్పుడు నేను వచ్చిన నిన్ను నీ అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల పాలి పెట్టడానికే నేను వచ్చిన. నీ అహంకారాన్ని ఇక్కడ నుంచి సాగు. మా బిడ్డల మీద, మా డిమాండ్ల మీద, మా బిడ్డల మీద ఉదాసీనంగా ఉంటే ఈ ఎమ్మెల్యేకి నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా, నీ అహంకారాన్ని పొట్టున 10 కిలోమీటర్ల లోపల పాతి పెడతా. బిడ్డ గట్టిగా ఇది నా సవాల్ చెప్తున్నా, మా బిడ్డల జోలికి రాదు. ఇంతకు ముందు కూడా మన బిడ్డలు మన స్థలం కోసం, భవనం కోసం, విరాళాల కోసం మీరు ఏ అయితే వ్యక్తిని చేసి ఆ వ్యక్తి వంచిస్తూ వంచిస్తూ ఇస్తా 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 అని ఏ ఎమ్మెల్యే అయితే ఇస్తా ఇస్తా అని అంటుండో ఆ వ్యక్తి నుంచి నేను ఈసారి మళ్ళీ చెప్తున్నా, ఆదిలాబాద్ గడ్డ మీద మనమే జెండా ఎగరేస్తున్నాం. మన బిడ్డనే ఎమ్మెల్యే అవుతున్నాడు. బరాబర్ రాసి పెట్టుకోండి. మీరు ఇది నా పట్టుదల నిలవది. రాసి పెట్టుకోండి. మనమే ఎమ్మెల్యే జెండా ఎగరేస్తున్నాం. బరాబర్ రెడ్డి సంఘం ఏమి చెప్పినా, ఏ కోరిక చెప్పినా నరం లేని నాలుకలాగా నేను అండగా ఉంటా. నేను మీ డిమాండ్లన్నిచ్చి ఆదిలాబాద్ లో నెరవేర్స్తాను. అందరి ముందట నేను ప్రామిస్ చేస్తున్నా. మీకేం కావాలన్నా, భవనంకు నిధులు కావాలన్నా, ఊర్లలో భవనాలకు నిధులు కావాలన్నా, ఎక్కడా కావాలన్నా కూడా నేను చేస్తా. నీకెన్ని బలం ఉన్నదో నాకంత బలం ఉన్నది. ఇంకా నువ్వే మాట్లాడుతూ నీకంటే పరాకులు ఇక్కడే మాట్లాడతాను. ఈసారి రాజ్యాధికారం మనం గుంజుకోవాలి. ఈసారి రాజ్యాధికారం మన చేతుల నుంచి పోవద్దు. ఎందుకంటున్నా, బరాబర్ అంటున్నా, మన అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కలుపుకోపోయేటువంటి మంచి గుణం ఓన్లీ రెడ్డి కులానికే ఉన్నది. ఏ ఇంట్లో కష్టం వచ్చినా, ఏ ఇంట్లో మంచి చెడు జరిగినా, ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా, శుభకార్యం జరిగినా మన ఇంటికి బాకీకి వస్తే కాదనకుండా, పైసకి వస్తే నాకు ఇది కావాలని వస్తే పంపించని తిరిగి మనకు తోచిన సహాయం చేసినా పంపిస్తాం మనం. కాబట్టి నేను చెప్తున్నా, మా బిడ్డలకి ఎక్కడైనా కూడా ఏ డిమాండ్ ఉన్నా కూడా ఈసారి నేనే బీజేపీ భారతీయ జనతా పార్టీని ముందుండి నేనే గెలిపిస్తా. ముందుండి నేనే గెలిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. ఎవరు అడ్డం వచ్చినా వినలేదు. ఈసారి బీజేపీని నేనే ముందుండి గెలిపిస్తా. ఈసారి జెండా ఎగరేస్తా. మన సంఘం జీవాలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి నేను తీరుస్తా. మన బిడ్డలకి ఏం కష్టం వచ్చినా నేను అండగా ఉంటా. నేను మళ్ళీ చెప్పిన, నేను సంపాదించినటువంటి ఎన్ని 800 కోట్లు 900 కోట్లలో సగం నా కుటుంబానికి, సగం ఆదిలాబాద్ ప్రజలకి, సగం నేను కన్ను శ్రీనివాసరెడ్డి కట్టే రాలేంత వరకు ఈ 650 కోట్లు ప్రస్తుతానికి ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రజల డెవలప్మెంట్ కోసం కష్టపడతా. మళ్ళా ఇక్కడ ప్రజాసేవా భవన్ అని ఆర్ఎస్ గార్డెన్ దగ్గర మనం ఒక క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. రోజు అక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నాం. అన్ని కులాలకి, అన్ని వర్గాలకి. నేను ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి బంధువులందరినీ, అక్కలు, చెల్లెలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నిలు అందరినీ కూడా నేను పేరు పేరున ఒకరోజు భోజనానికి మా ఆఫీసులో ఒక భోజనానికి ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా రండి. తప్పకుండా వస్తారా? తప్పకుండా రండి. ఆర్ఎస్ గార్డెన్ పక్కన స్టార్ వెనుకాల G+3 4 అంతస్తుల భవనం కట్టుకున్నాం. సొంతగా 800 గజాలు, 870 గజాలు నేను సొంతగా కొని కార్పొరేట్ పార్టీ కోసం కార్పొరేట్ ఆఫీస్ నిర్మించాం. అక్కడ రోజు అన్నదానం జరుగుతున్నది.
మీరందరూ తప్పకుండా వచ్చి ఒకసారి ఆఫీసులో భోజనం చేయాలా. మీరు భోజనం చేసి ఒక ఛాయ్ తాగి ఆశీర్వదించడానికి రావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మీ డిమాండ్లు రెడ్డి సంఘం ఆదిలాబాద్ డిమాండ్ ఏదున్నా కూడా ఒక మన రెడ్డి బిడ్డగా నేను తప్పకుండా వీటిని నెరవేరుస్తా. మీ కోరికను నేను తప్పకుండా తీరుస్తా. ఇంకేమైనా ఆపత్కాలంలో ఎవరైనా ఉంటే సహాయం కోసం నేను ముందుంటా. నేను సహాయం చేస్తా. అట్లనే కానీ రెడ్డి సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరినీ కలుపుకపోయి మళ్ళీ రాజ్యాధికారాన్ని సాధించాలా. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం సాధించాలనేటువంటి కోరిక లేకపోతే నీకు ఎంత చిన్న పదవైనా ఎవరు బంగారు పదవిలో పెట్టి పేరు. ఖచ్చితంగా ఈసారి మనం మరింత శక్తివంతంగా పోరాడుదాం. మన బిడ్డలందరినీ చైతన్యవంతులు చేద్దాం. ప్రతి మన బిడ్డ ఎవరెవరు పేద బిడ్డలలో వాళ్ళకి మనకు తోచిన సహాయం చేద్దాం. నేను దాంట్లో ముందుంటా. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ మన ఆఫీస్ రెడ్డి సార్ వాళ్ళకి ఎదుర్కొంటూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ కైనా ముందుంటాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే ఒక్కటి ఏంటంటే కనుక మన రెడ్డి బిడ్డలు ఎవరైనా ప్రశ్నించకపోతే నీకెవ్వరు ఇవ్వరు. ప్రశ్నిస్తేనే, గట్టిగా లాక్కుంటేనే అన్ని నీ దగ్గరికి వస్తాయి. అంతేగాని నేను ఒక మనిషికి భయపడి, ఒక పార్టీకి భయపడి ఈ సందర్భాన్ని నేను కోల్పోదలుచుకోలేదు. నేను చెప్పాలనుకుంటున్నా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నా కూడా ఈ అహంకారాన్ని నేను తట్టుకోలేకనే నా కడుపు మండి మనుషుల్ని అణిచివేసి ఈ ఎమ్మెల్యే గత 15 ఏళ్ల నుంచి మన బిడ్డలకి ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఏం చేసినావు మా బిడ్డలకి? ఎంతమంది పేదలకి స్కాలర్షిప్లు ఇప్పించినావు మా బిడ్డలకి? ఎంతమంది పేదలకు, భూమి లేని బిడ్డలకు లోన్లు ఇప్పించినావు అని మనిషి నేను ప్రశ్నిస్తున్నా, అడుగుతున్నా. బరాబర్ సమాధానం చెప్పు. మా పేద బిడ్డలకి, మాలో భూమి లేని బిడ్డలకి, రెక్కాడితో ఒక్కాడని బిడ్డలకి ఏమిచ్చింది మనిషి? 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. ఈయనేం చెప్తాడంటే శంకుస్థాపనలు చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, పోతాడినా అంతే. ఏమి కాదు ఈయన దగ్గర నుంచి. ఎంతమంది ఇల్లు లేని మా బిడ్డలకు ఇల్లు కట్టించినావు? భూమి లేని మాలో ఎంతమందికి పింఛన్లు తెప్పించినావు? కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? మాలో రైతు కూలీలు ఉన్నారు, ఎంతమంది రైతు కూలీలకు మేలు చేసినావు? 15 ఏళ్ల నుంచి నమ్మకంగా నేను గెలిపిస్తే అది బరాబర్ నేను ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా. ఆ ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పని, అంతేగాని నా మీద నీ కుక్కలతోని మొరిగిపిస్తే భయపడ్డానికి రాలేని బిడ్డ నేను కంది శ్రీనివాసరెడ్డి. బరాబర్ నీ కుక్కలతో ఒరిగించిన, నీ దగ్గర ఉన్నటువంటి కుక్కలతో, ఎవరితో నీ పెంపుడు కుక్కలతో మొరిగిస్తే నేను భయపడా. ఆదిలాబాద్ మన బిడ్డల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా, కానీ బరాబర్ మన ఆదిలాబాద్ గడ్డ మీద మన జెండా ఎగరేస్తా. గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఇచ్చే వాదా మీ అందరికీ. ఏ పనికైనా కానీ మన రెడ్డి బిడ్డలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడు ఒకటే తీరుండదు. కానీ కష్ట వ్యవస్థ మారింది, కాలం మారింది. ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా చదువు మీద మాత్రమే పెట్టుబడి పెట్టాలి మన బిడ్డలకి. చదువు లేకపోతే ఈ రోజులల్లా ఏమి చేయలేం మనం. నేను మళ్ళా చెప్తున్నాను, చదువు తీయండి. అయ్యో నేను బాకీ తెప్పిస్తున్నా బిడ్డ, మరి మనకు ఉద్యోగాలు లేవంటే గనక, మనకు రిజర్వేషన్లు లేవు కదా, ఉద్యోగాలు రావు కదా అంటే ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే, చదివిపిస్తే ఆ తెలివితోని మన బిడ్డ వ్యాపారం పెట్టుకుంటాడు, లేదా ఏదైనా పెద్ద కంపెనీలో జాయిన్ అవుతాడు, లేదంటే గనక నలుగురిని బతికిస్తాడు. ఇప్పుడు నా కింద అమెరికాలో 1470 మంది, ఇండియాలో 535 మంది, దాదాపుగా 2000 మందికి పైన బతుకుతున్నాయి. వాళ్ళ మీద బతుకుతున్న కుటుంబాలు మళ్ళా. సో అందరికీ ఆదర్శంగా ఉండాలంటే రెడ్లు
చదువుకోవాలి. బాకీలు చేసినా చదివించండి మన బిడ్డల్ని, కానీ చదువు ఒక్కటే ఇన్వెస్ట్మెంట్. ఏ బిడ్డైనా చదువుకోకుండా ఉంటే గనక నేను చెప్తున్నా, చదువుకుంటే మీరు మంచి స్థాయికి ఎదుగుతారని ప్రతి బిడ్డకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇంత సంతోషం అనిపించిందంటే, కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ అందరికి ఆదరై, మన బంధువులు చుట్టాలు అందరికి ఆదరై, ఒక్కొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని మంచిగా ముచ్చట పెట్టుకొని, నాకు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ నేను అమెరికాలో చాలా సంవత్సరాలు మిస్ అయినా మిమ్మల్ని అందరినీ కలవాలని నాకుండే. అక్కడ ఎవరు కనిపిస్తారు పెద్దమ్మ, ఎవరు కనిపిస్తారు? జాబ్ పోతాం, ఇంటికి వస్తాం, ఇదే పని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇవాళ నువ్వు కంపెనీ పెడితేనైతే మండే టు ఫ్రైడే అన్నట్టు ఏముండదు, సాటర్డే సండే కూడా పని చేసుడే ఉంటుండే. కానీ ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి ఈ లేఅవుట్లలో మన బిడ్డలు శ్రీ తుమ్మల వెంకటరెడ్డి గారు, అల్లూరి వెంకటరెడ్డి గారు, ఇద్దరు వెంకటరెడ్డిలే, ఇద్దరు ఇయ్యాలి కాపులేనా? ఇద్దరు వెంకటరెడ్డి స్క్వేర్ బావమర్దులా, బావమర్దులు ఇయ్యాలి కాపులు గారు, ఆ చెల్లెని బావమర్దులు వెంకటరెడ్డి కాకా ప్లస్ వెంకటరెడ్డి కాకా, వెంకటరెడ్డి స్క్వేర్ ఇద్దరు కలిసి ఇంత పెద్ద లేఅవుట్ ని డెవలప్ చేసిండ్రు. ఇంత మంచి ప్లస్ దేవేందర్ రెడ్డి గారు, పద్దెనిమిది దేవేందర్ రెడ్డి గారు, అల్లూరోళ్ళు, తుమ్మలోళ్ళు, ఈ ముగ్గురు కలిసి ఈ మంచి లేఅవుట్ ని డెవలప్ చేసిండ్రు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లనే మన బిడ్డలు ఇట్లాంటి లేఅవుట్లు వేయాలా. అన్ని వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్, జనరల్ వ్యాపారాలు, రీటైల్ వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాల్లో మన బిడ్డలు ఎదగాల. మీరు ఇంకోటి, చాలా వరకు హోల్సేల్ వ్యాపారాలు, రీటైల్ వ్యాపారాల్లో మన బిడ్డలు చాలా మంది రారు, కానీ చెయ్యాలా. వ్యాపారం చేయాలంటే ఒక నానుడు ఉంది మనకు, ఇటేడు తరాలు వ్యాపారం ఉండాలని. ఇప్పుడు కాలం మారింది కదా. నాకు అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు చూసుకుంటే అందరూ ఎత్తులు వరిష్టోలే, అవునా? ఇంకో పదం వాడితే బాగుంటుంది అన్న, అందరూ ఎత్తులు వరిష్టోలే. మనం అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళమే, వ్యవసాయం చేసిన వాళ్ళమే. కానీ మన బిడ్డలు కొత్త వ్యాపారాలకు అడిగిడాలా. వెంకటరెడ్డి కాక ఈ దేవేందర్ రెడ్డి కాక లాంటి వాళ్ళదే కాకుండా మన యువకులు కూడా, యూత్ పిల్లలు కూడా కొత్త వెంచర్లు వేయాలా, మంచి వ్యాపార అభివృద్ధి సాధించాలా. ఇంత మంచి లేఅవుట్ లో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. కాకా కృతజ్ఞతలు మీకు. చూడండి, అరిటాకులలో భోజనం పెట్టిందట, సంతోషం. తింటారే కాక, ఖచ్చితంగా తింటా, 2 ముద్దలు తినిపోతా. మీరు కూడా మా ఆఫీస్కి వీళ్ళందరినీ తీసుకురాలా, ఛాయ్ నీళ్ళు పోతా, పంపిస్తా తప్పకుండా. బువ్వా, నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఆత్మీయంగా ఉన్నది. నేను ఆవేశంగా ఎందుకు మాట్లాడినా అంటే, దానికి మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో చర్చ పెట్టండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినాం అనే బాధతోని కడుపు మండి, కడుపు గాలి నేను అన్న మాట లేదు. మీరందరూ కూడా చర్చ పెట్టండి. కానీ ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటివి ఇంకేదైనా ఇన్విటేషన్స్ ఉంటే గనక, నేను తర్వాత కాలంలో నాకు అన్నదానం అని తెలియదు, బట్ ఇంకేదైనా ఉంటే కనుక, భోజనం ఖర్చులు ఏమైనా ఉంటే కనుక నేను పెట్టుకోవడానికి ముందుకు వస్తా. ఇంకో ఏ ప్రోగ్రామ్ మీరు చేసినా కూడా మీరు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా మన బిడ్డల కోసం ఎంత దూరం అన్న పోతా. ఇంకొకటి, మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చేసి ఫారెన్ పోవాలనుకున్నా, లేదంటే ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబులలో ఎక్కడైనా సెటిల్ కావాలనుకున్నా, కౌన్సిలింగ్ కోసం ఎవరైనా ఉన్నా, మీరు ఏమి హెసిటేట్ చేయకండి, మొహమాట పడకండి. నా ఆఫీస్లో నేను సాయంత్రం 5 తర్వాతను ఈ ఆదిలాబాద్ ఆఫీస్లో అందుబాటులో ఉంటా. మీరు తీసుకురండి, ఎంకరేజ్ చేద్దాం. మన పిల్లలు అన్ని వ్యాపారాలలో, అన్ని రంగాలలో, అన్ని ఉద్యోగాలలో ఎదగాలనేది నా కోరిక. ఎవరున్నా మీ కౌన్సిలింగ్, మీ పిల్లలకి ఎవరైనా ఉన్నా కూడా నాకు తోచిన విధంగా నేను వాళ్ళకి గైడ్ లైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇంకేమైనా మంచి డిమాండ్లతో వస్తే నాకు తోచిన సహాయం నేను చేస్తాను. రెడ్డి సేవా సంఘంకి నేను తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, అందరు చుట్టాలకి, అందరం చుట్టాలమే కానీ ఒక్కొక్క, నేను ఇలా చెప్తే ఒక ఊళ్ళో చెప్తున్నాడు, ఏ ఊరు అది, అవల్పూర్లా ఒక తాత చెప్పిండు అన్నట్టు, బేలమండల అవల్పూర్లా. మనకు ఒక్కళ్ళ నుంచి మినిమం 5 అక్కల నుంచి చుట్టరికం ఉంటుందట. 5, ఒక వైపు నుంచి పిన్ని అవుతుంది, ఇంకో వైపు నుంచి అత్తమ్మ అయితే, ఇంకో వైపు నుంచి అవ్వ అవుతుంది, ఇంకో వైపు నుంచి తాత, అట్లా 5 అక్కల నుంచి మనకు చుట్టరికం ఉంటుందట.
మరి 5 అక్కర్ల సుట్టరికి కానీ ఇక్కడ కలిసిన నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అధ్యక్షుడిని మాట్లాడమన్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే దీపావళిలో వ్యవసాయం చేస్తా అని ఆల్రెడీ అలా ప్లాట్లు ఉన్నా సార్, ఇంకా అంటే ఇల్లు కట్టుకుంటాను ఉన్నాయి కాదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇచ్చిన సందేశానికి మన బంధువుల పిల్లల అందరికి మేము కూడా గైడ్ లైన్ చేస్తాం సార్. ధన్యవాదాలు సార్. మీరు రండి, అందరూ ఒకసారి ఉండాలి. కొంతమంది జరగండి కొందరు ఇటు సైడ్ రండి మేడం. ఓకే ఓకే రెడీ చెప్పండి. ఓకేనా? ఓకే. మన ఆఫీస్లో భోజనానికి ఓకే వచ్చేసండి ఓకేనా? ఇంకెందుకు పోస్ట్పోన్ చేసి భోజనం వచ్చేసండి అందరూ. మీరు ఉంటారు కదా, వైఫై దగ్గర లేదు ఆల్రెడీ. ఓకే, మిగతా మహిళా మనులందరూ కూడా ఒకసారి స్టేజ్ అదే అన్నిటికి వచ్చిన తర్వాత ఇంకా కూర్చోండి అండి అందరు. మేము ఇంకా నిలబడతాం. జైంట్స్ అందరం గర్ల్స్ అందరూ ఇక్కడ కూర్చోండి మొత్తం కూర్చోండి. ఫోటో సెషన్ అంటే డైరెక్ట్ పిలుచుకోవడమే. అందరు కూర్చోండి సార్. మీరు అందరు పైకి రండి సార్. బయట ఉన్న వాళ్ళందరూ చెన్నకేశవరెడ్డి పైకి రా, సమరసింహారెడ్డి పైకి రా. వాళ్ళ పేర్లు సార్ నేను ఒక్కసారి పోతాడు కాక నా మీదికి రా. అక్కడ ఉన్న ఎవరన్నా ఇక్కడ రండి సార్. టెంట్ కింద గ్రూప్ ఫోటో సెషన్. వెల్కమ్ విలాస్ రెడ్డి సార్ డైరెక్ట్ స్టేజ్. ఆత్మబంధువులందరం కలిసి ఉండాలి, కలిసి సాధించాలి. సాధించుకుందాం. అందరు కంపల్సరీ తినాలి. చెల్లెలు బాగున్నారా? నీ బిడ్డ కలిసింది ఇప్పుడు, నీ బిడ్డ కలిసింది స్టేజ్ మీద. హలో ఇదే పంపిన నంబర్ తీసుకోండి సరేనా? రాజమల్లు పెద్దోడు కదా చిన్నోడు
ఫాలో అవుతుంటారు చుట్టాలు దగ్గర చుట్టాలు పోయేస్తా రైట్ థ్యాంక్ యూ రామరెడ్డి గారికి అయితే పోయేస్తాను తలకాలం మనకు కనిపిస్తలేదు ప్రభుత్వ